మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వైభవంగా మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఆ రోజువారీగా వారి డ్యూటీలు, వారి పరిస్థితి ప్రస్తుతం సొసైటీలో ఎట్లుంది, అసలు ఆ మహిళల పట్ల ఏ విధమైన రెస్పాన్స్ ఉంది ఒకసారి తెలుసుకుందాం. అసలు ప్రధానమైన అంశాలు ఏం చెప్పబోతున్నారో నేను తెలుసుకుందాం. మేడం, ఏంటి మేడం ప్రస్తుత పరిస్థితి ఏంటి? మహిళా దినోత్సవాలు జరుపుకున్నప్పుడే ప్రత్యేకంగా కనబడుతున్నారు, అప్పుడే గౌరవిస్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి? ఎస్ సార్, ఒక రకంగా చెప్పాలి అని అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేదైతే చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఊరి నుంచి మొదలుకొని జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుందండి. కానీ అట్ ద సేమ్ టైం మనం గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, సమాజంలో జరిగేటువంటి పరిస్థితుల పట్ల మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఒక శిరీషదే కావచ్చు, లేకపోతే డాక్టర్ అనన్య గారి గురించి వచ్చిన వ్యాఖ్యలు కావచ్చు, మరికొన్ని కావచ్చు. ఒక లవ్ మ్యారేజ్ దేవిక అనేటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటువంటి ఒక సెలబ్రిటీ అయినటువంటి అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక 6 నెలల కాలంలోనే నమ్మించి మోసం చేయటం, అనుకోకుండా ఎలాంటి వ్యాధి లేకుండా అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అంటూ ఆమె మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. వీటిని చూస్తుంటే, ఆలోచిస్తుంటే అసలు మనకేమనిపిస్తోంది? నిజంగా కూడా మహిళా దినోత్సవాలు జరుపుకున్నంత ఆనందంగా, ఉత్సాహంగా, అంతే ఆసక్తితోని మహిళలందరి పట్ల కూడా మనం బాధ్యతగా వ్యవహరిస్తున్నామా? అసలు వారికి కనీసమైనటువంటి మానసిక స్థైర్యాన్ని మనం అందిస్తున్నామా, అందించగలుగుతున్నామా అంటే 100% మనం చెప్పొచ్చు లేదు అని. ఎందుకంటే ఇలాంటి పిరికితనమైనటువంటి చర్యలు మహిళలే ఎందుకు ఎక్కువగా చేస్తున్నారు? అలా చేయటానికి కారణం ఏంటి అంటే, ఎంతో ఓపికగా ఇంటిని, కర్తవ్య బాధ్యతల్ని, సమాజంలో తన స్థానాన్ని అన్నింటినీ సుస్థిరపరచుకునేటువంటి మహిళ ఈరోజు ఎందుకు పిరికిగా మారి ఒకానొక బలహీన క్షణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? రీసెంట్గా మనం చూసాం, కల్పన గారి ఆత్మహత్య కూడా చూసాం. ఆమె ప్రయత్నం చేశారు. ఎందుకు వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది? తను ఇంకా ఇప్పుడు లా చేస్తున్నాను అని చెప్తున్నారు. లాలో ఉన్నటువంటి చట్టాలన్నీ నేర్చుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఎందుకు అలాంటి ప్రయత్నం చేశారు అంటే డెఫినెట్గా మనం చెప్పొచ్చు, సమాజంలో మహిళకి ఇస్తున్నటువంటి స్థానం అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా కూడా దయచేసి అర్థం చేసుకోండి. వేడుకలు మాత్రమే కాకుండా నిజంగా మీ మనసులలో మహిళలకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి నిజమైన మహిళా దినోత్సవాలని జరపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, బాగా మాట్లాడారు. మహిళా దినోత్సవం ఈరోజు కూడా మీరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా చెప్తారు. పర్లేదు, చెప్పండి, మీకు తోచింది చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారో అది చెప్పండి. అంటే నేను మహిళలు హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే హెల్త్ ముఖ్యం. ఒక మహిళ తన హెల్త్ కాపాడుకుని తను ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా మంచి స్థితిలో ఉన్నప్పుడే ఒక ఫ్యామిలీ అనేది బాగుపడుతుంది. ఫ్యామిలీ బాగుంటే ఊరు బాగుపడుతుంది, ఊరితో పాటు దేశం బాగుపడుతుంది. అందుకని ఒక మహిళ మరి ఈ రోజులలో చూస్తున్నాము, ఫుడ్ గురించి మంచి అంటే ఒక పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మరి ఆ రోజులలో మామూలుగా జొన్నలు కానీ, చిరుధాన్యాలు కానీ తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే అంటే జాబ్కి వెళ్తున్నారు, ప్రతి మహిళ కూడా జాబ్కి వెళ్తుంది. మరి జాబ్కి వెళ్ళడం వల్ల పిల్లలు ఇంట్లో ఉంటున్నారు. తను కూడా హడావిడిగా ఏదో ఒక పప్పు కూరనో ఏదో చేసి అక్కడ పడేసి తను వెళ్ళిపోతుంది. పిల్లలకి పౌష్టికాహారం అనేది దొరకట్లేదు. మరి ఆ తల్లి కూడా త్యాగం చేసి సరే ఏదో ఒకటి తీసుకుని తిందాంలే అని అంటుంది. మళ్ళీ ఇంకొకటి వాటర్ అనేది తీసుకెళ్ళడం లేదు. ఆఫీస్లో కానీ తను పనిచేసే ప్రదేశంలో కానీ ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగుతుంది. మరి ఆరోగ్యం అనేది పాడు చేసుకుని తన పిల్లలకి ఏదో ప్రేమతోటి నేను త్యాగం చేస్తున్నా అనుకుంటుంది, కానీ ఆరోగ్యం పాడు చేసుకుని తన పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసరికి తన ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళ మీద ఆధారపడుతుంది ఒక తల్లి. అలా ఆధారపడడం వల్ల అది ప్రేమ కాదు. ఆధారపడడం అనేది ఎట్లా తనకి తాను రక్షించుకుని తన కోసం ఒక రోజుకు 1 గంటైనా కేటాయించుకుని మంచి ఆహారం తీసుకుని తను బాగున్నప్పుడే పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది. హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్కరికి కూడా. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను, నేను మహిళా రైతునని గర్వంగా చెప్తున్నాను. సో
నవడేస్లో మనము మహిళలము ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ పిల్లలను చాలా ఆత్మస్థైర్యంతో వాళ్ళని పెంచాలి. దానికోసము కరాటా, కున్ఫు, మరి కర్రసాము అలాంటివి కూడా ఆత్మస్థైర్యం పెంచే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అనేది తీసుకోవాలి. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి తన కూరగాయలు తను పండించుకోవడం, దీని గురించి అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు జరిగిన అరాచకాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ఆరోగ్యం కూడా మాట్లాడవలసిన సందర్భం, ఎందుకంటే చాలా రకాల రోగాలు అనేటివి వస్తున్నాయి. కాబట్టి మహిళలు తన కుటుంబాన్ని ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే ఒక మహిళలాగా తన ఇంటి వంటశాలనే మనము ఒక ఆరోగ్యశాలగా మార్చవలసిన పరిస్థితి. అంటే నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. సో మనం సహజంగా పండించుకున్న ఆహారం వల్ల ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం అనేది కూడా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని ఆత్మస్థైర్యంతో పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడబిడ్డలని పుట్టనిద్దాం, ఆడబిడ్డలకి రక్షణ కల్పిద్దాం. ముందుగా ఈ ఉత్సవాలు మాకు అక్కర్లేదు, ఆడబిడ్డలకి స్వేచ్ఛ అనేది చాలా అవసరం. అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మహిళలందరికీ స్వేచ్ఛని కల్పించండి. అందరికీ కోరుకునేది అదే. థ్యాంక్ యూ. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కవిత, వనితా వాక్కు ఫౌండేషన్ మాది. మా ఫౌండేషన్ ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ, మహిళా సాధికారత కోసమే మేము స్థాపించామండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒకప్పుడు మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత లేదు కాబట్టి కొంతమంది మహిళల పోరాట ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత అనేది సాధించాము. అవని నుంచి ఆకాశం వరకు ప్రతి రంగంలో మనం ముందున్నప్పటికీ మన ముందు ఉన్న సమస్య ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ అనేది కరువైంది. ఈ రోజుల్లో మన టెక్నాలజీ పెరుగుతుంది, మనం ముందుకెళ్తున్నాము, కానీ ఆడపిల్లలకు రక్షణ అనేది ఇంకా కరువైపోతుంది. ఇలాంటి సందర్భంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము మా సంస్థ స్థాపించాము. మన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు కోసం ప్రభుత్వాలు చాలా చట్టాలు చేశాయి, చాలా రివల్యూషన్ తీసుకొచ్చాం మనము, చాలా యాక్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ చాలా ఇలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి అని అంటే ఆడపిల్లలు వాళ్ళని రక్షించుకునేలాగా మనం సంసిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేద్దాము. ఎవరో వస్తారు, హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేద్దాము, వాళ్ళు వచ్చి రక్షిస్తారు, వీళ్ళు వచ్చి రక్షిస్తారు అని కాకుండా వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళని దృఢంగా చేద్దాము. నేటి బాలికలే రేపటి మహిళలు, పరిపూర్ణ మహిళలుగా ఎదగాలంటే వాళ్ళను చిన్న వయసు నుంచే శారీరకంగా, మానసికంగా దృఢంగా చేసి మన దేశ భవిష్యత్తు అనేది ఈ తరం పిల్లల మీద ఉంది. కాబట్టి వాళ్ళని మనము రక్షించుకుంటూ వాళ్ళని మంచి మార్గంలో తీర్చిదిద్దే విధంగా మన ప్రయత్నాలు కొనసాగిద్దాము అని మా సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే మా సంస్థ కోరుకునే ఈ మార్పు అనేది అంటే స్కూళ్ళల్లో ఒక సబ్జెక్ట్ లాగా మానసిక వికాస తరగతుల్లో ఆత్మరక్షణ విద్యలో అనేది తీసుకురాగలిగితే ఇది మనం సాధించగలుగుతాం, ఆడపిల్లలు రక్షించుకునే విధంగా చేయగలుగుతాము. మేము మా సంస్థ తరపున వినతి పత్రాలు చాలాసార్లు ఇచ్చాము. ఈ ఒక మార్పు అనేది మనం తీసుకురాగలిగితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వం తరపున. ఈ ఒక్క మార్పు అనేది తీసుకురాగలిగితే సొసైటీకి, ఆడపిల్లలకు, మహిళలకు చాలా మీరు వరాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరపున, మా ఫౌండేషన్ తరపున నేను ప్రభుత్వాలను కోరుకునే మా విన్నపం అనుకోండి, ఇదొకటి మీరు తీర్చగలిగితే చాలా సంతోషిస్తాము. జై హింద్, భారత్ మాతాకి జై. ఇట్స్ టైమ్ టు టర్న్ ప్రామిసెస్ ఇంటూ ప్రోగ్రెస్, మార్చ్ ఫార్వర్డ్ అండ్ యాక్సిలరేటర్ యాక్షన్ for all girl, child and women, rights, equality, safety and empowerment. Jai Hind, Bharat Mata ki. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ప్రత్యేక సాధికారత కోసం ప్రయత్నం చేయాలి, దీంతోపాటు ప్రత్యేక హక్కులు ఉండే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో సఖీ సెంటర్కి సంబంధించిన ఒక ఉద్యోగిని ఉన్నది. అసలు రోజువారీ వ్యవస్థలో ఏముంది, అసలు ఏ రకమైన సమస్యలు సఖీ సెంటర్కి వస్తున్నాయో ఒకసారి చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఏంటి మేడం ఏం అంశాలు సఖీ సెంటర్కి వస్తున్నాయి, ఏంటి అసలు పరిస్థితి, దేని మీద కాదా మేడం, ఏంటి ప్రస్తుత పరిస్థితి?
నా పేరు సౌజన్య అండి. నేను DHEW డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. అండ్ ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ని మేమే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మహిళా సాధికారత మరియు బాలికల సాధికారత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా చట్టాలపైన, పథకాలపైన అవగాహన సదస్సులు అనేవి ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా మేము నవంబర్ 24 నుంచి ఇప్పుడు మార్చి 8 వరకు కూడా 6 వారాల పాటు మేము క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరిగింది మా ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ గురించి, అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలకు ప్రత్యేక రోజులు ఏవైతే ఉంటాయో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కూడా అనేక కార్యక్రమాలు మేము చేపట్టి మా జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. జిల్లాలో ఏంటి మేడం గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి, రెస్పాన్స్ ఎట్లుంది, మీరు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్నారా లేదా? ఎస్ సార్, డెఫినెట్గా అన్నీ ఒకప్పుడు లాగా కాకుండా ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఒకప్పుడు మహిళలు అంటే ఓన్లీ వంటింటికే పరిమితమై ఓన్లీ ఇంట్లో పనులు చక్కబెట్టడం మాత్రమే ఉండేది. ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా కొంతవరకు ఎంపవర్మెంట్ అయితే ఖచ్చితంగా మనం సాధించాము. ప్రతి ఒక్క రంగంలో కూడా, ఈవెన్ గ్రామీణ స్థాయి మహిళలు కూడా డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క మహిళ అయినా బయటకు వెళ్ళి ఎర్న్ చేసే రోజులు అయితే ఈ రోజుల్లో ఉన్నాయి ఖచ్చితంగా. అంటే ఓన్లీ జాబ్స్ అనే కాకుండా బిజినెస్ రంగంలో కానీ, ఇంకా వేరే ఇతర రంగాల్లో కానీ, అంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఆమె సంపాదన కూడా ఇచ్చే స్థాయికి మహిళ వచ్చింది అనేది ఈ మహిళా దినోత్సవ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నానండి. అండ్ పిల్లలు కూడా ఓన్లీ స్టడీస్ మాత్రమే కాకుండా మేము ఖచ్చితంగా జాబ్ సంపాదించే వరకు మేము చదవాలి, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అన్న రివ్యూస్ అయితే మేము చాలా కాలేజెస్లో కానీ అట్లా వింటున్నాము. అండ్ ఒకప్పట్లో కాకుండా పేరెంట్స్ కూడా ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో ఈక్వల్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, చదివిస్తున్నారు. ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ స్థాయిలో ఉమెన్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. ఎక్కువ ఉమెన్ ఒకప్పుడులాగా డ్రాప్ అవుట్ కాకుండా చాలా వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అండ్ ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ అనే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలామంది ఉమెన్ కూడా ఈ రోజుల్లో రాణిస్తున్నారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రకాల విషయాలు చెబుతూ ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ అంశంలో ప్రతిరోజు ఉండే విధంగా చూడాలి. మహిళల పట్ల జరుగుతున్న ఇబ్బందులపై ముఖ్యంగా స్పందిస్తున్నారు, ప్రజలు గౌరవించాలని చెబుతున్నారు. దీంతోపాటు ఆ గౌరవిస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఆ రోజే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నట్టు అని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.